Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Psalms 9 verse 9. ఈ దినము మన ధ్యానం కొరకై తీసుకున్నటువంటి వచనము కీర్తన గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనము. The Lord also will be a refuge for the oppressed. నలిగిన వారికి తాను మహాదుర్గమగును. This verse offers a comforting truth about God's character. ఈ యొక్క వచనము దేవుని యొక్క గుణ లక్షణాన్ని గూర్చి ఒక ఆదరించేటువంటి ఒక మాటను పలుకుతా Oh, ఉంది. this verse speaks of his care for those in distress. ఎవరైతే ఇబ్బందిలో ఉన్నారో వారి పక్షాన దేవుడు తాను చూపించేటువంటి ఆ యొక్క జాగ్రత్తను తెలియజేస్తా ఉంది. David describes God as a refuge or a stronghold for the oppressed. ఇక్కడ చూస్తే దావీదు ఎవరైతే నలిగినటువంటి వారు ఉన్నారో వారికి దేవుడైన మహాదుర్గమై ఉన్నాడని దావీదు చెప్తా ఉన్నాడు. What does it mean? దాని యొక్క అర్థం ఏంటి? Yeah, God is a place of safety and strength for those who are suffering and facing hardship. ఎవరైతే శ్రమలో ఉండి కఠినమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటా ఉన్నారో అటువంటి వారికి దేవుడే ఆయన యొక్క ఆశ్రయముగా ఆయన ఉన్నాడని చెప్తున్నాడు. What is a refuge? ఈ యొక్క ఆశ్రయం అంటే ఏంటి? A refuge is a place where people go to find safety and protection. ఈ యొక్క ఆశ్రయమైనటువంటి స్థలంలోనికి ప్రజలు తమ భద్రత కొరకే సురక్షితంగా ఉండటానికి వెళ్తారు. While a stronghold is a fortified place. అయితే ఈ యొక్క మహాదుర్గం అనేటువంటిది చూస్తే అదెంతో స్థిరమైనటువంటిదిగా అది ఉంటుంది. ఎత్తైన కోట అది. Symbolizing security and defense against danger. అయితే అపాయాల నుండి ఎంతో సురక్షితంగా ఉండేటువంటి స్థలము. So this verse reassures us that when we face troubles and feel oppressed, God is a safe place we can turn to. మనము సమస్యల గుండా వెళ్ళినప్పుడు తర్వాత నలిగినటువంటి పరిస్థితులు మనం ఉన్నప్పుడు మనము దేవుని యొద్దకు తిరిగినప్పుడే అదే మనకెంతో సురక్షితమైనటువంటి స్థలము. So he is strong enough to defend us and close enough to shelter us. ఆయన మనల్ని భద్రపరచడానికి మనం సురక్షితంగా ఉంచడానికి ఆయనే సరిపోయినటువంటి వాడు. So David, the writer of this psalm, ఈ యొక్క కీర్తన రాసినటువంటి దావీదు so he knew what it was like to face persecution and danger. ఈ యొక్క అపాయాలు తర్వాత ఉన్నటువంటి హింసను ఏ రీతిగా ఉంటాయో ఆ సంగతి ఆయన ఎరిగినటువంటి వాడు. Throughout his life, తన జీవితం అంతా కూడా he faced numerous trials. ఆయన ఎన్నో శ్రమలను ఆయన ఎదుర్కొంటా వచ్చాడు. From his time as a shepherd defending his flock from the wild animals, ఆ యొక్క క్రూర మృగాల్లో నుండి తన యొక్క గొర్రెలను కాసేటువంటి సమయం మొదలుకొని and even to his time as a king facing enemies and betrayal. ఆయన రాజు అయిన తర్వాత తన శత్రువులను ఎదుర్కొనేటువంటి సమయం వరకు తర్వాత తనను ఎంత నమ్మక ద్రోహం చేసినటువంటి వారిని ఎదుర్కొనేంత వరకు కూడా అలాగే ఉంటా వచ్చాడు. David often sought God's protection during this time. దావీదు ఇటువంటి సమయాల్లో దేవుని యొక్క భద్రత కొరకు ఆయన చూస్తూ He వచ్చాడు. recognized that God was his ultimate source of safety and strength. ఆయన గుర్తించినటువంటి సంగతి ఏంటంటే తన యొక్క బలానికి తను సురక్షితంగా ఉండటానికి దేవుడే మూలమై ఉన్నాడని ఆయన In గుర్తించినాడు. the ancient world, ప్రాచీన దినంలో being oppressed meant facing serious threats and injustices with little hope of relief. నలిగినటువంటి పరిస్థితి అంటే ఇంకేమాత్రం కూడా ఆ యొక్క పరిస్థితిలో ఎంతో హింస ఉండుంటా ఉంది. తర్వాత నిరీక్షణ మాత్రం కొద్దిగానే ఉండేటువంటి పరిస్థితి. Yeah, even now also, ఈ దినాల్లో కూడా we call a person is oppressed. మనము ఎవరైనా ఆ యొక్క నలిగినటువంటి వారిని పిలిచినప్పుడు Oh, నలిగిపోయారు ఇల్లు. నలిగిపోయారు ఇల్లు. What does it mean? దాని అర్థం ఏంటి? There is no hope at all. ఇంకా నిరీక్షణే లేదు. They cannot recover. వారు ఇంకా అందులో నుండి కోలుకోలేరు. But in such a situation, అటువంటి పరిస్థితిలో by calling God as a refuge and stronghold, David was not only expressing his own trust in God's protection, అక్కడ దేవుని ఆయన మహాదుర్గమై ఉన్నాడు అనేటువంటి మాట ద్వారా దావీదు దేవుడే అతని యొక్క భద్రతని చెప్పడం మాత్రమే కాకుండా but he is also offering hope to others who felt abandoned and overwhelmed by life's troubles. అయితే జీవిత శ్రమల ద్వారా ఎవరైతే ఇబ్బందుల్లో తర్వాత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారో అటువంటి వారికి నిరీక్షణ ఉందని చెప్తా ఉన్నాడు. So this verse reveals God's heart for those who are hurting and oppressed. ఈ యొక్క వచనము ఎవరైతే ఇబ్బందులో తర్వాత నలిగినటువంటి పరిస్థితులు ఉన్నారో అటువంటి వారికి దేవుని యొక్క ఆ యొక్క భద్రత అనేటువంటి తెలియజేస్తా ఉంది. God is not distant or indifferent to the struggles of his people. తన ప్రజల యొక్క శ్రమలు ఇబ్బందుల విషయంలో దేవుడు ఆయన దూరంగా ఉండేటువంటి వాడు కాదు. Instead, he is deeply involved and caring. ఆయన ఆ యొక్క పరిస్థితుల్లో వారితో కూడా ఉండి వారి విషయమే జాగ్రత్త వహిస్తూ ఆ యొక్క పరిస్థితులు ఆయన ఉంటాడు. Providing a safe place for those in need. ఆ అక్కర్లో ఉన్నటువంటి వారికి సురక్షితమైనటువంటి స్థలమును ఆయన అనుగ్రహిస్తున్నాడు. Theologically speaking, వేదాంత పరంగా
మాట్లాడుతున్నాను. This verse reminds us of God's compassion and his commitment to stand with those who are suffering. ఈ యొక్క వచనము ఏం సూచిస్తా ఉందంటే ఎవరైతే శ్రమలో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో అటువంటి వారితో ప్రభు ఆయన నిలబడి ఉంటాడని తెలియజేస్తా And ఉంది. God's compassion. దేవుని యొక్క కనికరము, God's role as a refuge shows that దేవుడు తాను ఆశ్రయంగా ఉన్నటువంటి ఆ యొక్క విషయం ఏం సూచిస్తా he ఉందంటే is willing to protect and able to protect his people. ఆయన తన ప్రజలను కాపాడటానికి ఇష్టపడుతున్నాడు, ఆయన కాపాడటానికి సమర్థుడని This is a తెలియజేస్తా ఉంది. powerful promise that God's strength is available to those who seek him. ఎవరైతే ఆయన వెతుకుతారో అటువంటి వారికి తన యొక్క సహాయం అందుబాటులో ఉందని తెలియజేస్తా ఉంది. Especially in our darkest moments. ప్రత్యేకంగా మన యొక్క జీవితాల్లో చీకటి సమయాల్లో So it encourages believers to turn to God in the times of need, trusting in his strength and care. అక్కర్లో ఉన్నప్పుడు ఈ యొక్క విశ్వాసులు దేవుని యొక్క జాగ్రత్త విషయమై, తర్వాత ఆయన యొక్క భద్రత విషయమై ఆయన వైపు తిరగాలని ఈ వచనము ప్రోత్సహిస్తా ఉంది. This verse uses a simple yet powerful imagery to convey God's protection and care. ఈ యొక్క వచనము సరళమైనటువంటి విధానంలో ఉన్నా కూడా ఎంతో శక్తివంతమైనటువంటి ఆ యొక్క ఊహను అది కలగజేస్తా ఉంది. ఏంటంటే దేవుడు ఆయన రక్షించడానికి ఎంతో శక్తివంతుడై ఉన్నాడు. Two words are used, refuge and stronghold. అక్కడ చూస్తే రెండు మాటలు అక్కడ వాడబడతా వచ్చినాయి. ఆయన మహాదుర్గముగా ఆయన ఉన్నాడు అని, ఆశ్రయము. ఆశ్రయముగా ఆయన ఉన్నాడు. So these evoke images of fortified place where one can find safety and security. ఈ యొక్క స్థలంలోనే ఆ యొక్క మహాదుర్గంలో, ఉన్నతమైనటువంటి దుర్గంలో ఒక ఎవరైనా కూడా ఎంతో సురక్షితంగా భద్రంగా వారు ఉండొచ్చు. If you see the Hebrew poetry, హీబ్రూ ఆ యొక్క పోయిటరీ పద్య పరంగా మనం చూస్తే repetition or metaphor often reinforce key ideas. That is, to stress a particular thing, they used metaphors and they repeated those verses. ఏదైనా ఒక సంగతిని గూర్చి వారు నొక్కి చెప్పటానికి వేరు వేరు ఆ యొక్క పదాలు వారు వాడేటువంటి వారు పదే పదే వాడారు. పదే పదే వాడుతా So వచ్చారు. here also, ఇక్కడ కూడా David emphasizes God's role as a defender. అక్కడ చూస్తే దేవుడు ఆయన దుర్గముగా ఉన్నటువంటి ఆ యొక్క మాటను గురించి ఆయన So చెప్తున్నాడు. here the parallel structure of the refuge for the oppressed and the stronghold in the times of trouble creates a sense of competence. ఎవరైతే నలిగినటువంటి వారుగా ఉన్నారో, ఎవరైతే శ్రమలో ఇబ్బందులో ఉన్నారో వారు ఆయన యందు చూస్తే దేవుడు ఆయన వారికి ఆశ్రయంగాను దుర్గముగా ఆయన ఉన్నాడు. Yeah, that creates a sense of completeness, that is complete security. అది సంపూర్ణమైనటువంటి ఆ యొక్క భద్రత అనేటువంటి ఆ యొక్క విషయాన్ని అది సూచిస్తా What ఉంది. does it mean? దాని అర్థం ఏంటి? Yeah, it is showing that God's protection is available at all times for all forms of oppression. అది ఏమని సూచిస్తా ఉందంటే దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క భద్రత అనేటువంటిది అన్ని సమయాల్లో అన్ని పరిస్థితులకు కూడా సరిపోయినటువంటిది. And this verse offers reassurance to anyone who feels vulnerable or overwhelmed, reminding them that God's presence is like a fortified shelter. ఎవరైతే నలిగినటువంటి పరిస్థితుల్లో, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నారో అటువంటి వారికి దేవుడు ఆయన ఆశ్రయమును, తర్వాత మహాదుర్గముగా ఆయన ఉన్నాడు. And he is a high tower. ఆయన ఉన్నతమైనటువంటి దుర్గము. Those people cannot be shaken. వారు అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వారు కదల్చబడలేరు. Similar verses are written and the words of comfort in the other parts of Bible. బైబిల్ గ్రంథంలో వేరు వేరు భాగాలు చూస్తే అవే ఆదరించేటువంటి మాటలు అనేకం రాయబడుతూ You can read వచ్చాయి. the same in Psalm 46:1 46వ కీర్తన మొదటి వచనం మనం చదవచ్చు. and in Psalm 34:18 34వ కీర్తన 18వ వచనంలో and in కూడా, Proverbs 18:10 and so on. సామెతల గ్రంథము 18వ అధ్యాయం 10వ వచనం, ఇంకా అనేకమైన వచనాలు. So how can we apply this verse for today's Christian? ఈ దినాలటువంటి క్రైస్తవులకు ఈ యొక్క వచనం ఎలాగ అన్వయించుకోవచ్చు? So for the Christians today, ఈ దినాలటువంటి క్రైస్తవులకు this verse is a reminder of God's compassion and strength in times of trouble. ఈ యొక్క వచనము ఎవరైతే ఇబ్బందులో, శ్రమలో ఉన్నటువంటి వారికి ఎంతో గొప్ప ఆదరణ ఇచ్చేటువంటి మాట. In our lives, మన జీవితాల్లో we may face many types of challenges. మనము అనేక రకాలైనటువంటి సవాళ్ళు మనం ఎదుర్కొంటూ ఉంటాం. Sometimes emotional challenges, కొన్నిసార్లు మానసికమైనటువంటి సవాళ్ళు, sometimes spiritual challenges, కొన్నిసార్లు ఆత్మీయమైనటువంటి సవాళ్ళు, or even physical threats. కొన్నిసార్లు భౌతిక సంబంధమైన బెదిరింపులు. But this verse encourages us to turn to God as our refuge. అయితే ఈ యొక్క వచనము మన ప్రభు వైపు తిరిగేందుకు అది మనను ప్రోత్సహించేటువంటి వచనంగా ఉంది. Instead of facing these struggles all alone, మనము ఒంటరిగా ఈ సమస్యలను ఎదుర్కొనే దానికి బదులుగా Christians are invited to seek God's protection and comfort. ఈ యొక్క క్రైస్తవులు దేవుని యొక్క ఆదరణ, ఆయన యొక్క భద్రతను వెదికేటువంటి వారుగా So పిలువబడుతున్నారు. they are expected to trust that He is both able and willing to help. ఆయన సమర్థుడు, తర్వాత ఆయన సహాయపడటానికి ఇష్టపడుతున్నాడు అని వారు గుర్తించాలి. Some people are able, కొద్దిమంది సమర్థులే, but they will not be willing to help the people. వారు చూస్తే ఇతరులకు సహాయపడడానికి అంతగా ఇష్టపడరు. Some people, a person is in need. ఒక
వ్యక్తి అక్కర్లో ఉన్నాడు, Some people are having money. కొద్దిమంది దగ్గర డబ్బు ఉంటుంది, They are able. వారు సమర్థులే, But they are not having a desire to help. అయితే వారికి సహాయపడటానికి ఇష్టం లేదు. God is not like that. అయితే దేవుడు అలాగూ లేడు. He is both able and willing to help in the time of trouble. ఆయన సమర్థుడు, తర్వాత ఆ సమస్యలు ఆయన సహాయపడడానికి ఇష్టపడుతున్నటువంటి వాడు. And this verse also challenges believers to remember God's heart for the oppressed and to be advocates for those who are suffering. ఈ యొక్క వచనము ఏమని సూచిస్తా ఉందంటే, ఎవరైతే నలిగినటువంటి వారుగా ఉన్నారో అటువంటి వారి పక్షాన ఉత్తరవాది ఆయన చూస్తే ఆయనతో సహాయపడేటువంటి వాడుగా, భద్రతనిచ్చేవాడుగా ఆయన ఉన్నాడు. God himself is a defender of those in need. ఎవరైతే అక్కర్లో ఉన్నారో వారి పక్షాన నిలిచేటువంటి వాడు ఆయన. So this verse shows God's love through his desire to protect and shelter those who are hurting. ఈ యొక్క వచనము ద్వారా ఎవరైతే ఇబ్బందులో, శ్రమలో ఉన్నారో అటువంటి వారి పక్షాన దేవుని యొక్క ప్రేమ అదే తెలియజేయబడతా ఉంది. So a loving God does not ignore suffering. ప్రేమ గలటువంటి దేవుడు శ్రమను ఆయన చూచిచున్నట్టుగా ఉన్నాడు. Or he will not stand by while his people are struggling. తన ప్రజలు శ్రమ పడతా ఉన్నప్పుడు ఆయన దూరంగా నిలిచొని ఉండడు. He steps into the picture to be a source of strength and comfort. ఆయన ఆ యొక్క పరిస్థితిలోనికి వచ్చి ఆ యొక్క ఆదరణ, తర్వాత భద్రత ఇవ్వటానికి ఉంటాడు. God's love is seen in his willingness to be a safe place, offering us rest and security when we feel threatened. మనము బెదిరించబడినటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఆయన మనకు ఆశ్రయ దుర్గముగా ఉండటానికి And his care ఇష్టపడుతున్నాడు. for the oppressed and troubled reveals his deep compassion and desire to be close to those in need. ఎవరైతే అక్కర్లో ఉన్నారో, ఎవరైతే నలిగిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నారో అటువంటి వారి పక్షాన దేవుడు ఆయన జాగ్రత్తను చూపిస్తా ఉన్నాడు, తర్వాత ఆయన ప్రేమను చూపిస్తున్నాడు. This verse is a powerful reminder that God's love is not distant or abstract, but active and very personal. ఈ యొక్క వచనం ఏం చూపిస్తా ఉందంటే, దేవుని యొక్క ప్రేమ అంటే ఆయన ఎంతో దూరంగా, పరిస్థితులను బట్టి దూరంగా ఉన్నటువంటి వాడు కాదు, ఆయన దగ్గరగా, సమీపంగా ఉన్నటువంటి వాడు. And he is providing us with the strength we need to face life's difficulties. మనము జీవితంలో ఉన్నటువంటి శ్రమలను ఎదుర్కొనటానికి కావాల్సినటువంటి శక్తిని ఆయనే అనుగ్రహిస్తా ఉన్నాడు. When we see carefully, మనము జాగ్రత్తగా గమనించినప్పుడు we can understand that Jesus Christ is the ultimate fulfillment of God's promise to be a refuge and stronghold. మనము యేసుక్రీస్తు ప్రభు వారే ఆయనే ఈ యొక్క వాగ్దానం యొక్క నెరవేర్పై ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఆశ్రయ దుర్గంగా ఆయన ఉన్నాడు. Throughout his life, Jesus extended compassion to the oppressed. ఆయన జీవిత కాలం అంతా కూడా ఎవరైతే నలిగినటువంటి వారుగా ఉన్నారో వారికి ఆయన ఆదరణ ఇచ్చినటువంటి He was వాడు. healing the sick people. ఆయన రోగంతో ఉన్నటువంటి వారిని He was స్వస్థపరిచినాడు. comforting the broken hearted. ఆయన నలిగినటువంటి వారికి ఆయన చూస్తే ఆయన ఆదరణ ఇచ్చినాడు. And he was offering hope to the outcasts. తర్వాత దూరంగా వెలివేయబడినటువంటి వారికి ఆయన నిరీక్షణ ఇస్తున్నాడు. In Matthew 11:28, he invites us. మత్తయి సువార్త 11:28 చూస్తే ఆయన మనల్ని ఆహ్వానిస్తున్నాడు. Come to me, all you who are weary and burdened, and I will give you rest. ప్రయాసపడి భారం మోసుకుంటున్నటువంటి వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని So కలగజేస్తున్నాను. Jesus embodies God's promise to be our refuge. యేసుక్రీస్తు ప్రభువు వారు దేవుని యొక్క వాగ్దానము అది చూస్తే మనదైనట్లుగా ఆయన చెప్తున్నాడు. And also offering himself as the one who can turn away in every trial. ప్రతి పరిస్థితిలో కూడా అని మార్చివేయగలడని ఆయన చూపిస్తా ఉన్నాడు. Through his death and resurrection, Jesus defeated sin and death. యేసు ప్రభువు వారు మరణ, భూస్థాపన, పునరుత్థానం ద్వారా ఆయన పాపం ఓడించినాడు, And death also. ఆయన మరణాన్ని ఓడించినాడు. Providing eternal security and hope for all those who believe in him. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారికి నిత్యమైనటువంటి భద్రతను, ఆశ్రయాన్ని ఇస్తున్నాడు. In Christ we find the ultimate safe place. క్రీస్తునందు మాత్రమే మన చిట్ట చివరి ఆశ్రయాన్ని మనం And పొందుతున్నాం. that place cannot be shaken. ఆ యొక్క స్థలం ఇంకేమాత్రం కూడా Oh, what a కదల్చబడదు. blessed people are we. ఎంత ధన్యులం మనము. Let us thank the Lord for all this provision. ఈ యొక్క ఏర్పాట్లన్నిటి విషయమై దేవునికి మనం కృతజ్ఞులమై ఉండాలి. God is good. దేవుడు ఆయన God మంచివాడు, is great. దేవుడు గొప్పవాడు, God is gracious. దేవుడు కృపగలిగినటువంటి వాడు. Let us pray. ప్రార్థన చేసుకుంటాం. Loving Heavenly Father, ప్రేమ గల పలుకున్న మా తండ్రి, we thank thee for the experiences of thy child David. ప్రభువా నీ బిడ్డైనటువంటి దావీదు యొక్క అనుభవాలను బట్టి వందనాలు. He is writing that you are his stronghold. ప్రభువా నీవు ఆయన యొక్క మహాదుర్గమై ఉన్నావని ఆయన Oh, you రాస్తున్నాడు. are his hiding place. నువ్వు ఆయన యొక్క దాగుచోటుగా ఉన్నావు. Oh Lord, wonderful things we are learning. ప్రభువా మేము అద్భుతమైన సంగతులు When నేర్చుకుంటున్నాం. we are saved, ప్రభువా మేము రక్షించబడినప్పుడు we are made so dear to you. ప్రభువా నీకు ఎంతో ప్రియులుగా మేము ఉన్నాము. Oh Lord, talk to me. ప్రభువా నాతో మాట్లాడు, Talk to everyone of us. మళ్ళీ ప్రతి ఒక్కరితో మాట్లాడు. Bless this portion for us. ప్రభువా మా కొరకే ఈ వాక్య భాగాన్ని దీవించు. Lead us throughout this ఈ day. దినమంతటి కొరకే మీరు మమ్మల్ని నడిపించండి. Jesus' precious name we pray. యేసు ప్రభువు అమూల్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.